శీర్షిక కమల మరియు కిట్టు చిన్న వైరల్ హీరోలు. కమల ప్రకృతిని, కథలను, తన తెలివైన ఆకుపచ్చ చిలుక కిట్టూను ప్రేమించే ఒక ఉల్లాసమైన అమ్మాయి. కిట్టు ఒక సాధారణ చిలుక కాదు. అది శబ్దాలను ఖచ్చితంగా అనుకరించగలదు మరియు తరచుగా కమల మాటలను తమాషాగా పునరావృతం చేసేది. ఒక ఉదయం కమల తన ఇంటి దగ్గర ఉన్న పార్కు మురికిగా మారడాన్ని గమనించింది. ప్లాస్టిక్ సీసాలు, చిరుతిండి కవర్లు, కాగితాలు అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రతి సాయంత్రం పిల్లలు అక్కడ ఆడుకునేవారు కాబట్టి ఆమెకు బాధగా అనిపించింది. కమలకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె తన ఫోన్ తీసుకుని కిట్టూను తన భుజం మీద కూర్చోబెట్టుకుని ఒక చిన్న వీడియో రికార్డ్ చేసింది. హలో ఫ్రెండ్స్ అని కమల కెమెరా వైపు చూస్తూ అంది. వెంటనే కిట్టు ఆమెను అనుకరిస్తూ హలో ఫ్రెండ్స్, పార్కు శుభ్రం చేయండి, పార్కు శుభ్రం చేయండి అని గట్టిగా అరిచాడు. కమల నవ్వి మనం మన పార్కును ప్రేమిస్తే దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనంది. కిట్టు తన రెక్కలు విదిలించి శుభ్రం శుభ్రం, ప్లాస్టిక్ వద్దు అని అరిచింది. కమల ఆ ముద్దుల వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. గంటల వ్యవధిలోనే ఆ వీడియో అంతటా వ్యాపించడం మొదలైంది. కిట్టు తమాషా గొంతు, కమల సందేశం ప్రజలకు బాగా నచ్చాయి. ఆ వీడియో త్వరగా వైరల్ అయింది. మరుసటి రోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు చెత్త సంచులు, చేతి తొడుగులతో పార్కుకు వచ్చారు. వారందరూ కలిసి శుభ్రపరచడం మొదలుపెట్టారు. కిట్టు సంతోషంగా చాలా బాగా చేశారు, పార్కు శుభ్రం, పార్కు శుభ్రం అని అరుస్తూనే ఉన్నాడు. త్వరలోనే పార్కు మళ్లీ తాజాగా, అందంగా కనిపించింది. పువ్వులు వికసిస్తున్నాయి, పిల్లలు ఆడుకుంటున్నారు, అందరూ గర్వపడ్డారు. కమల నవ్వి కిట్టూను మెల్లగా తట్టింది. కిట్టు, నువ్వు అందరికీ అర్థమయ్యేలా చేశావు. కిట్టు తల వంచి గర్వంగా అన్నాడు, జట్టు కృషి, జట్టు కృషి. ఆ రోజు నుండి ఒక చిన్న ఆలోచన కూడా పెద్ద మార్పును తీసుకురాగలదని అందరికీ గుర్తుచేసిన కమల, కిట్టు తమ పట్టణంలో లిటిల్ వైరల్ హీరోస్గా పేరు పొందారు.